కింగ్ నాగార్జున అక్కినేని ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఊపు ఊపేశారని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇకపోతే చాలా కాలంగా ఎంతో స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు. ఇక దీనికి తోడు భారీ హిట్ కోసం అయితే వేచి చూస్తున్నారు అభిమానులంతా. ఈ క్రమంలోనే తాజాగా నాగ్ నాసామిరంగా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చేశారు. ఇక దీంతో దీనికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ వసూలు కూడా మంచిగానే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున నాగసామిరంగా 5 రోజుల కలెక్షన్స్ వివరాలు చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్ స్టార్ మహేష్ బాబు తీసిన గుంటూరు కారం సంబంధించిన బాక్స్ ఆఫీస్ వివరాలను కూడా చూసేద్దాం. అయితే ముందుగా నాసామిరంగా మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 5వ రోజు రెస్పాన్స్ అయితే తగ్గిపోయింది. ఫలితంగా 2.50 కోట్ల షేర్ మరియు 5.90 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇక గుంటూరు కారం సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలు చూసేద్దాం. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమాకు మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఆడియన్స్ నుంచి మాత్రం రెస్పాన్స్ అయితే అదిరిపోయాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి 7వ రోజు వసూలను మీరే చూసేసండి. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రెస్పాన్స్ అయితే కాస్త తగ్గింది. ఫలితంగా 6.30 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక 13 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. మరియు ఇక క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం మూవీకి అంచనాలకి అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల మేర బిజినెస్ అయితే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 134 కోట్లుగా నమోదైంది. ఇక 7 రోజుల్లో దీనికి 100 కోట్లయితే వచ్చాయి. మరిన్ని బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.